హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 6వ తరగతి జనరల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో మొదటి పాఠ్యాంశం కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్, మన ఆహారంలోని అంశాలు. ఈ చాప్టర్లో నెక్స్ట్ పార్ట్ నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐ కార్డులో ఇస్తాను, చూడండి. లాస్ట్ పార్ట్లో మనం ఏమేమి నేర్చుకున్నాము? మన ఆహారంలో ఉన్న పోషకాలలో కొవ్వులు, పిండి పదార్థాలు, ప్రోటీన్లే కాక ఇంకా ఏమేం పోషకాలు ఉంటాయి? విటమిన్లు, ఖనిజ లవణాలు కదా. ఈ విటమిన్లు ఏవి ఉన్నాయి, అలాగే ఏ విటమిన్లు ఏ ఆహార వనరుల్లో మనకి లభిస్తాయి అన్నది తెలుసుకున్నాం కదా. విటమిన్ ఏ ఎందులో ఉంటుంది, విటమిన్ బి ఎందులో ఉంటుంది, విటమిన్ సి ఎందులో ఉంటుంది, ఇలాగా. అలాగే ఖనిజ లవణాలు కూడా ఏ ఏ ఆహార వనరుల్లో ఏ ఖనిజ లవణాలు లభిస్తాయి అన్నది కూడా తెలుసుకున్నాం కదా. వాటి వల్ల ఉపయోగాలు కూడా తెలుసుకున్నాం కదా. అలాగే ఇవే కాకుండా మనకి పీచు పదార్థాలు, నీరు కూడా మనకి ఆహారంలో మనం తీసుకోవాలి, అలాగే మన శరీరానికి అవి చాలా అవసరం అని కూడా తెలుసుకున్నాం కదా. ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూసి అందులో చెప్పిన ప్రశ్నలన్నీ చేయండి. అలాగే విటమిన్లు, అవి లభించే ఆహార వనరులు, అలాగే ఖనిజ లవణాలు, అవి లభించే ఆహార వనరులు ఒక పట్టికలు తయారు చేయమన్నాను, చేశారా? అలాగే ఈ కృత్యం చేయమన్నాను, చేశారా? అవన్నీ చేయకపోతే చేసి సమాధానాలు చేసిన తర్వాతే ఈ వీడియో చూడండి. బ్యాలెన్స్డ్ డైట్, సమతుల ఆహారం. The food we normally eat in a day is our diet. For growth and maintenance of good health, our diet should have all the nutrients that our body needs in right quantities. మనం ఇంతకుముందే మన ఆహారంలో ఏమేమి పోషకాలు ఉండాలి, అవి మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడతాయని తెలుసుకున్నాం కదా. అంటే మనం రోజు తినే ఆహారంలో మన శరీర పెరుగుదలకి, ఆరోగ్యానికి, అలాగే శరీరం సక్రమంగా పనిచేయడానికి మన ఆహారంలో అన్ని రకాల పోషకాలు సరైన పరిణామాల్లో ఉండాలి. మన శరీరంలో అన్ని రకాల పోషకాలు సరైన పరిమాణంలో ఉండాలి కదా. అన్ని పోషకాలు మన శరీరానికి అవసరమే, అది కూడా సరైన పరిమాణంలోనే కావాలి, ఎక్కువ తక్కువలు కాకుండా ఉండాలి కదా. ఒక పోషకం ఎక్కువగాను ఒక పోషకం తక్కువగాను తీసుకుంటే ఇబ్బంది కదా. నాట్ టూ మచ్ ఆఫ్ వన్ అండ్ నాట్ టూ లిటిల్ ఆఫ్ అదర్. The diet should also contain a good amount of roughage and water. మనకి ఆహారంలో పోషకాలు అన్ని కూడా సమపాలల్లో ఉండాలి. మనకి శరీరానికి ఎంత కావాలో ఆ పరిమాణంలో ఆహారంలో పోషకాలు ఉండాలి. ఒక రకం పోషకం ఎక్కువగాను ఒక రకం పోషకం తక్కువగాను ఇలా ఉండకూడదు కదా. అలాగే మనకి ఆహారంలో పీచు పదార్థాలు, నీరు కూడా ఉండాలి, అవి కూడా సరైన పరిమాణంలో ఉండాలి. నీరు, పీచు పదార్థము కదా, ఇవన్నీ సమపాలల్లో మనం తీసుకుంటే ఆహారంలో దాన్నే మనము బ్యాలెన్స్డ్ డైట్ అంటాం, సమతుల ఆహారము. అన్ని రకాల పోషకాలు, పీచు పదార్థాలు, నీరు మన ఆహారంలో సరైన పరిమాణంలో తీసుకుంటే దాన్నే బ్యాలెన్స్డ్ డైట్, సమతుల ఆహారం అంటాం. Do you think that people of all ages need the same type of diet? మనకి అన్ని రకాల వయసుల వాళ్ళకి, అంటే పిల్లలకి, పెద్దలకి, ముసలి వాళ్ళకి, అందరికి కూడా ఒకే రకమైన ఆహారం అవసరము అని మీరు అనుకుంటున్నారా? చెప్పండి. Do you also think that what we need for a balanced diet
would depend on the amount of physical work that we do. మనం తీసుకునే సమతుల ఆహారంలో మన శరీర శ్రమకు, అంటే మనం చేసే పని, అది మన శరీరానికి పెట్టే శ్రమ, దాని మీద ఆధారపడి మన సమతుల ఆహారం తీసుకోవాలా? చెప్పండి. అంటే మనం తీసుకునే ఆహార పరిమాణాలు మనం చేసే పనులకి, మన శరీరం పడే కష్టానికి తగ్గట్టుగా ఉండాలా? Prepare a chart of whatever you eat over a period of a week. Check whether all the nutrients mentioned are present in one or the other food items being eaten within a day or so. మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు ఒక వారం రోజులు ప్రతిరోజు ప్రతి పూట మీరు ఏమేమి ఆహారం తీసుకుంటున్నారు అన్నది పట్టిక తయారు చేయండి. ఆ పట్టిక తయారు చేసి వారం తర్వాత మీరు తీసుకుంటున్న ఆహారంలో అన్ని రకాల పోషకాలు ప్రతిరోజు తీసుకుంటున్నారా లేదా, ఏ పోషకాలు ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు ఎక్కువగా, ఇవన్నీ ఒకసారి మీరు పట్టిక తయారు చేయండి. సరేనా? పల్సెస్, గ్రౌండ్నట్, సోయాబీన్, sprouted seeds, mooning and Bengal gram. Fermented foods, South Indian foods such as idlis. A combination of flours, missi roti, tepla made from cereals and pulses, banana, spinach, sattu, jaggery, available vegetables, and other such foods provide many nutrients. Therefore, one can eat a balanced diet without expensive food materials. మనకి మామూలుగా మనకి బ్యాలెన్స్డ్ డైట్ తినాలి, సమతుల ఆహారం తీసుకోవాలి అంటే చాలామంది ఎలా అనుకుంటారంటే, సమతుల ఆహారం తీసుకోవాలంటే అన్ని పోషకాలు ఉండాలి, అంటే మనము ఎక్కువ ఖర్చు పెట్టాలి ఆహారానికి అనుకుంటూ ఉంటారు. అని కాదు. పప్పులు, వేరుశనగ, సోయాబీన్, మొలకెత్తిన గింజలు అంటే పెసలు, శనగల్ని మొలకెత్తి తినడము, పులియబెట్టిన ఆహార పదార్థాలు అంటే ఇడ్లీలు, అలాగే దోశ ఇలాంటివి, వివిధ రకాల పిండితో చేసినవి అంటే మనకి చపాతీలు, రోటీలు ఇలా చేసినవి, అరటి, పాలకూర లేదా బచ్చలి కూర అంటే ఆకుకూరలు, సత్తుపిండి, బెల్లం, అందుబాటులో ఉన్న కూరగాయలు, ఇవన్నీ కూడా అనేక పోషకాలను అందిస్తాయి. మనకి ఇవన్నీ అందుబాటులోనే ఉంటాయి కదా, ఇవన్నీ ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన వస్తువులు కూడా కాదు, మనకి అందుబాటులో దొరికేవే, తక్కువ ఖర్చులోనే దొరుకుతాయి కూడా కదా. ఇవన్నిటిని మనము మనకు అందుబాటులో ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకుంటూ ఉంటే శరీరానికి కావాల్సిన సమతుల ఆహారం లభించినట్టే కదా. ఈటింగ్ ద రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ నాట్ ఎనఫ్. మనకి శరీరానికి కావాల్సిన పోషకాలు ఉన్న అన్ని ఆహార పదార్థాలు తీసుకున్నంత మాత్రంతో సరిపోదు. It should also be cooked properly so that its nutrients are not lost. మనం దాన్ని వండే విధానం కూడా సరిగ్గా ఉండాలి, ఎందుకంటే మనం ఆహార పదార్థాలను వండే విధానాన్ని బట్టి దాంట్లో ఉన్న పోషకాలు పోతాయి కొన్ని. కాబట్టి మనము వండే విధానం కూడా సరైన విధానంలో వండి ఆహారాన్ని తీసుకోవాలి. ఆర్ యు అవేర్ దట్ some nutrients get lost in the process of cooking and preparations. మీకు తెలుసా, ఆహారాన్ని వండేటప్పుడు, దాన్ని తయారు చేసేటప్పుడు దాంట్లో ఉన్న కొన్ని పోషకాలు పోతాయి, మీకు తెలుసా? If the vegetables and fruits are washed after cutting
or peeling them, it may result in the loss of some vitamins. మనకి మామూలుగా కూరగాయలని పండ్లని కోసి తొక్క తీసేసి తీసుకుంటాం కదా, అలాగే కడుగుతారు కూడా. అలా చేయడం వల్ల దాంట్లో ఉన్న చాలా విటమిన్లను మనం కోల్పోతాం. మనకి కూరగాయలు కడిగేసిన తర్వాత వాటిలో విటమిన్లు చాలా వరకు పోతాయి కొన్ని కదా. అలాగే పండ్లని కోసి తొక్క తీసేసిన తర్వాత అందులో ఉన్న విటమిన్లు పోతాయి. ద స్కిన్స్ ఆఫ్ మెనీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కంటైన్ విటమిన్స్ అండ్ మినరల్స్. మనకి చాలా రకాల కూరగాయలు పండ్లల్లో మనం తొక్కలు తీసేస్తుంటాం, కానీ తొక్కల్లో కూడా చాలా రకాల కూరగాయల్లో పండ్లల్లో విటమిన్లు ఖనిజ లవణాలు ఉంటాయి. సిమిలర్లీ రిపీటెడ్ వాషింగ్ ఆఫ్ రైస్ అండ్ పల్సెస్ మే రిమూవ్ సమ్ విటమిన్స్ అండ్ మినరల్స్ ప్రెజెంట్ ఇన్ దెమ్. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే బియ్యాన్ని పదే పదే కడుగుతుంటారు. బియ్యాన్ని పప్పుని ఎక్కువగా కడిగి వాడతారు. అలా ఎక్కువ కడగడం వల్ల దాంట్లో ఉన్న విటమిన్లు ఖనిజ లవణాలు కూడా పోతాయి. మనం అన్నిసార్లు కడగాల్సిన అవసరం లేదు బియ్యాన్ని పప్పుల్ని. We all know that cooking improves the taste of food and makes it easier to digest. మనకందరికీ తెలిసిందే ఏంటంటే మన ఆహారాన్ని వండితే అది మనకి రుచిగా ఉంటుంది, అలాగే జీర్ణం కావడానికి కూడా సులభంగా ఉంటుంది కదా. మనం పచ్చి మాంసం తినలేము, ఎందుకంటే అది మనకి జీర్ణం కాదు, తినలేము కూడా. కానీ ఉడికిస్తే తినగలం కదా, అరుగుతుంది కూడా. ఆ విధంగా మనం ఆహారాన్ని వండితే అది రుచి పెరుగుతుంది మనకి, అలాగే సులభంగా జీర్ణం అవుతుంది కూడా. ఎట్ ద సేమ్ టైం కుకింగ్ ఆల్సో రిజల్ట్స్ ఇన్ ద లాస్ ఆఫ్ సర్టెన్ న్యూట్రియంట్స్. కానీ మనం వండినప్పుడు ఆ ఆహార పదార్థంలో ఉన్న రకరకాల పోషకాలు పోతాయి. మెనీ యూజ్ఫుల్ ప్రోటీన్స్ అండ్ considerable amounts of minerals are lost if excess water is used during cooking and is then thrown away. ఇప్పుడు మామూలుగా బియ్యం నానబెట్టి దానిలో నీరు పోసి అన్నం చేస్తాం కదా, కానీ కొన్నిసార్లు అన్నం చేయడానికి అందులో ఉన్న నీటిని గంజిని వంపేస్తాం అన్నం ఉడికిన తర్వాత కదా. అంటే ఆ గంజిలో చాలా రకాల పోషకాలు పోతాయి కదా బియ్యంలో ఉన్నవన్నీ. అట్లాగా మనము ఆహార పదార్థాన్ని వండేటప్పుడు ఎక్కువ నీటిని ఉపయోగించి ఆ తర్వాత ఆ నీళ్ళని పారబోస్తున్నాం అనుకోండి, ఆ నీటిలో చాలా రకాల పోషకాలు ఖనిజ లవణాలు పోతాయి. విటమిన్ సి గెట్స్ ఈజీలీ డిస్ట్రాయిడ్ బై హీట్ డ్యూరింగ్ కుకింగ్. మనము ఉడికించి వాడుతూ ఉంటాం కదా ఆహార పదార్థాలు. అలా ఉడికించేటప్పుడు అందులో ఉన్న వేడి వల్ల విటమిన్ సి సులభంగా నశిస్తుంది. మనకి ఆహారంలో ఉన్న విటమిన్ సి మనం ఉడికించినప్పుడు ఇంకా వెళ్ళిపోతుంది, అది ఉండదు ఇంకా. వుడ్ ఇట్ నాట్ బి సెన్సిబుల్ టు ఇంక్లూడ్ సమ్ ఫ్రూట్స్ అండ్ రా వెజిటబుల్స్ ఇన్ అవర్ డైట్. కాబట్టి మనము కొన్నిసార్లు కొన్ని రకాల పండ్లని పచ్చి కూరగాయలను కూడా ఆహారంలో తీసుకోవడం తెలివైన పనే కాదా చెప్పండి. మనకి ఆహారంలో ఉన్న పోషకాలు కడిగినప్పుడు, అలాగే వంట వండినప్పుడు ఇలాంటి పోషకాలన్నీ పోతున్నాయంటే మనం అది పోగొట్టుకోకుండా తినగలిగినవి పండ్లు కూరగాయలు ఏవైతే మనం పచ్చిగా తినగలమో అలాంటి పచ్చి కూరగాయలు పండ్లని మనము పచ్చిగానే తీసుకొని తినడం తెలివైన పనే కాదా చెప్పండి. భూజో థాట్ దట్ ఫ్యాట్స్ వుడ్ బి బెస్ట్ ఫుడ్స్ టు ఈట్ ఆల్ ద టైమ్. కొవ్వులు అన్ని సమయాల్లో తినడానికి మంచి ఆహారం అని భూజో భావించాడు. భూజో అనే అబ్బాయి ఏమనుకున్నాడంటే కొవ్వులు మనకి ఆహారంలో ఎక్కువ శక్తినిచ్చే ఆహార పదార్థాలు కదా,
అవి ఎక్కువ శక్తినిచ్చే పోషకాలు కదా కొవ్వులు. మరి కొవ్వులు ఎక్కువగా తింటే బాగా బలం వస్తది, ఎక్కువ శక్తి వస్తది అని బూజు అనుకునేవాడు. ఏ కటోరీ ఆఫ్ ఫ్యాట్ విల్ గివ్ మచ్ మోర్ ఎనర్జీ దాన్ ద కటోరీ ఆఫ్ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్. ఇజంట్ ఇట్? అతను ఏమనుకునేవాడంటే, మనకి ఇంతకుముందు మొదటి భాగంలో తెలుసుకున్నాం కదా ఏమని, ఒక కప్పు కార్బోహైడ్రేట్ల అంటే పిండి పదార్థాల కంటే కూడా ఒక కప్పు కొవ్వు పదార్థం మనకి ఎక్కువ శక్తినిస్తుంది. అంటే పిండి పదార్థాల కంటే కూడా ఎక్కువ శక్తినిచ్చే ఆహారం కొవ్వు అనేది తెలుసుకున్నాం కదా. మరి ఎక్కువ కొవ్వులు తీసుకుంటే శరీరానికి ఎక్కువ శక్తి వస్తుంది కదా అనుకునేవాడు. సో he ate nothing but food rich in fats, fried food like samosa and puri, malai, rabdi and peda. అంటే అలా కొవ్వులు ఎక్కువ ఉన్నవి తీసుకుంటే మనకి శరీరానికి శక్తి ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి బూజు ఏమనుకున్నాడు, ఎక్కువగా సమోసాలు, పూరీలు, మీగడ, అలాగే క్రీము, రబ్ది, పేడ అంటే స్వీట్లు, ఇలాంటివన్నీ ఎక్కువగా తీసుకునేవాడు అనమాట. నాకు కొవ్వులు ఉన్న పదార్థాలే కావాలి అని చెప్పేసి ఇలాంటి పదార్థాలే ఎక్కువ తీసుకునేవాడు. డూ యూ థింక్ హీ వాజ్ రైట్? అతను చేస్తోంది కరెక్ట్ అనుకుంటున్నారా మీరు చెప్పండి? నో, ఆఫ్ కోర్స్ నాట్. ఖచ్చితంగా కరెక్ట్ కాదు కదా, అలా చేయకూడదు. ఇట్ కెన్ బి వెరీ హార్మ్ఫుల్ ఫర్ అస్ టు ఈట్ too much of fat rich foods and we may end up suffering from a condition called obesity. అతను చేసేది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. అతను ఎక్కువగా కొవ్వులు తీసుకోవడం అనేది తప్పు కదా. ఎందుకంటే కొవ్వు అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే మనకి అది చాలా హానికరం శరీరానికి. అలాగే ఉబకాయం వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా చిత్రంలో అబ్బాయిని ఎలా లావ్ అయిపోయాడు కదా. ఆ కొవ్వులు ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ విధంగా లావ్ ఎక్కువైపోయి శరీరంలో కొవ్వు పెరిగిపోయి ఒబేసిటీ, ఉబకాయం పెరిగే అవకాశం ఉంది. డిఫిషియన్సీ డిసీజెస్, పోషకాహార లోప వ్యాధులు. ఇప్పుడు మనము ఇంతవరకు పోషకాలు ఎంత అవసరము, ఎందుకు అవసరము ఇవన్నీ నేర్చుకున్నాము. అవి సమతులంగా ఉండడం కూడా ముఖ్యమే అని నేర్చుకున్నాం కదా. ఆహారాన్ని వండిన, ఉడికించిన లేదా కడిగిన దాంట్లో ఉన్న రకరకాల పోషకాలు పోతుంటాయి కాబట్టి వీలైనంత వరకు పచ్చి కూరగాయలు, పచ్చి పండ్లు తినడం మంచిది అని తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఆహారంలో మనం తీసుకోవాల్సిన పోషకాలు తీసుకోకుండా మన శరీరానికి ఆ పోషకాలు తక్కువైతే దానివల్ల వచ్చే వ్యాధులు ఏంటేంటి అన్నది తెలుసుకుందాం. ఏ పర్సన్ మే బి గెట్టింగ్ ఎనఫ్ ఫుడ్ టు ఈట్ బట్ సమ్టైమ్స్ ద ఫుడ్ మే నాట్ కంటైన్ ఏ పర్టికులర్ న్యూట్రియంట్. మామూలుగా ఒక వ్యక్తి తీసుకునే ఆహారము అతనికి ఆకలి తీరేంత వరకు తీసుకుంటాడు, సరిపోతూ ఉండొచ్చు. అది సమతుల ఆహారంలో భాగంగా అతను చాలా రకాల పోషకాలు కూడా తీసుకుంటూ ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు తాను తీసుకునే ఆహారంలో ఒక నిర్దిష్ట పోషకం ఉండకపోవచ్చు. అతనికి లభించే ఆహార పదార్థాల్లో కానీ, అతను తీసుకోగలిగిన ఆహార పదార్థాల్లో కానీ ఒక రకమైన పోషకం లేకుండా ఉండొచ్చు. అంటే అది అతనికి శరీరంలో తగ్గిపోతుంది కదా. ఇఫ్ దిస్ కంటిన్యూస్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ the person may suffer from its deficiency. The person may suffer from its deficiency. అలాగే ఇంకా చాలా రోజులు అలాగే కంటిన్యూ అయిందనుకోండి, ఆ పోషకం అతనికి ఆహారంలో లభించట్లేదు, అలాగే చాలా కాలం పాటు అలాగే కంటిన్యూ అవుతుంది అంటే ఆ పోషకం అతనికి చాలా కాలం పాటు లభించకుండా ఉండిపోతుంది. అంటే శరీరంలో ఆ పోషకం అతనికి ఉండదు. ఆ విధంగా కంటిన్యూ అయితే ఆ పోషకం యొక్క లోపంతో అతను బాధపడతాడు. అంటే దానివల్ల వచ్చే వ్యాధితో బాధపడతాడు, డిఫిషియన్సీ.
deficiency of one or more nutrients can cause diseases or disorders in our body. మనకి శరీరానికి కావాల్సిన పోషకాల్లో ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ పోషకాలు కానీ శరీరానికి తగ్గిపోయాయి అనుకోండి, మన శరీరంలో వ్యాధులు కానీ రకరకాల రుగ్మతలు కానీ వచ్చే అవకాశం ఉంది. డిసీజెస్ దట్ అక్కర్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆర్ కాల్డ్ డెఫిషియన్సీ డిసీజెస్. ఆ పోషకాల లోపం వల్ల ఎక్కువ కాలం మనకి దీర్ఘకాలం అంటే ఎక్కువ కాలం ఆ పోషకాల లోపం వల్ల వచ్చే వ్యాధుల్ని మనము పోషకాహార లోప వ్యాధులు అంటాం, డెఫిషియన్సీ డిసీజెస్. If a person does not get enough proteins in his or her food for a long time, he or she is likely to have stunted growth, swelling of face, discoloration of hair, skin diseases and diarrhea. ఒక వ్యక్తి చాలా కాలం పాటు అతని ఆహారంలో తగినంత ప్రోటీన్లు తీసుకోలేకపోతే అది ఎదుగుదలలో కుంటుపడుతుంది, అతని శరీరం సరిగ్గా ఎదగదు. అలాగే ముఖంలో వాపులు, జుట్టు రంగు పోవడము, రకరకాల చర్మ వ్యాధులు, అతిసార లక్షణాలు ఇవన్నీ కూడా అతని శరీరంలో కనిపిస్తాయి పోషకాలు తగ్గిపోతే. ఇఫ్ ద డైట్ ఈజ్ deficient in both carbohydrates and proteins. ఒక వ్యక్తికి చాలా కాలం పాటు ప్రోటీన్లు లేకపోతే, మన ఆహారంలో లభించాల్సిన ప్రోటీన్లు అతని శరీరానికి లభించకపోతే వాళ్ళ శరీరం ఎదుగుదల కుంటుపడుతుంది. మన శరీర పెరుగుదలకు ముఖ్యంగా కావాల్సిన పోషకము ప్రోటీన్లే కదా. ఆ ప్రోటీన్లు తగ్గిపోతే శరీరం ఎదుగుదల అనేది కుంటుపడుతుంది. అలాగే ముఖంలో వాపులు వస్తాయి, జుట్టు రంగు పోతుంది, చర్మ వ్యాధులు వస్తాయి, అతిసార వ్యాధులు వస్తాయి. ఇలాగా శరీరానికి ప్రోటీన్లు అనే పోషకం లభించకపోతే, అంటే మాంసకృత్తులు అవి లభించకపోతే ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తాయి. ఇఫ్ the diet is deficient in both carbohydrates and proteins for a long period of time, the growth may stop completely. ఇలాగా చాలా కాలం పాటు పిండి పదార్థాలు ప్రోటీన్లు రెండు కూడా శరీరానికి అందలేదనుకోండి, అప్పుడు పెరుగుదల పూర్తిగా ఆగిపోవచ్చు. Such a person becomes very lean and thin and so weak that he or she may not even be able to move. అలాగా పిండి పదార్థాలు ప్రోటీన్లు ఈ రెండు రకాల పోషకాలు ఆహారంలో చాలా కాలం పాటు అతనికి లభించకుండా ఉంటే చాలా సన్నగాను నీరసంగాను తయారవుతారు మనిషి. అలాగే కదల్లేనంత బలహీనంగా కూడా ఉంటారు. Deficiency of different vitamins and minerals may also result in certain diseases or disorders. మనకి విటమిన్లు, ఖనిజ లవణాలు ఇవి సరైన మోతాదులో మనకి శరీరానికి లభించకపోతే కొన్ని రకాల రుగ్మతలకి దారితీస్తాయి. వాటి గురించి మీకు ఇక్కడ 1.3 పట్టికలో వివరంగా ఉంది చూడండి. ఏ విటమిన్ మనకి తగ్గితే ఏ వ్యాధి వస్తుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయి అన్నది, ఏ ఖనిజ లవణం మనకి శరీరంలో తగ్గిపోతే దాని లక్షణాలు, దానివల్ల వచ్చే వ్యాధి, ఇవన్నీ చూడండి. ఆల్ డెఫిషియన్సీ డిసీజెస్ క్యాన్ బి ప్రివెంటెడ్ బై టేకింగ్ ఏ బ్యాలెన్స్డ్ డైట్. ఇప్పుడు తెలుసుకున్నారు కదా, మనకి విటమిన్లు, ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు, ప్రోటీన్లు ఇలాంటి రకరకాల పోషకాలన్నీ మనకి సమపాలలో మన శరీరానికి లభించకపోతే ఎన్ని రకాల వ్యాధులు వస్తాయన్నది. ఈ వ్యాధులన్నీ రాకుండా మన శరీరం ఆరోగ్యంగా పెరగాలి అంటే, అలాగే ఉత్సాహంగా ఉండాలి అంటే మనము
బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం చాలా ముఖ్యం. మనం ఈ వ్యాధులన్నిటిని మనము నివారించవచ్చు సమతుల ఆహారం తీసుకోవడం వల్ల. In this chapter, we asked ourselves the reason why widely varying food from different regions had a common distribution. The distribution we find ensures that our meals have a balance of different nutrients needed by the body. మనం ఇంతవరకు చాప్టర్లో ఏమేమి తెలుసుకున్నాము? మనకి ఆహార పదార్థాలు వివిధ ప్రాంతాల్లో వివిధ పదార్థాలకి సంబంధించి రకరకాల పదార్థాలని కలిపి మనం ఆహార పదార్థాలు తయారు చేసుకొని తీసుకుంటాం. ఎందుకు అలా తీసుకుంటే మనకి మన భోజనంలో రకరకాల పోషకాలు సమపాలల్లో లభించే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కేవలం ఒకే రకమైన ఆహారం కాకుండా రకరకాల ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యం. అందువల్ల మన శరీరానికి కూడా ఆరోగ్యంగా, ఉత్సాహంగా, ఏ రకమైన వ్యాధులు రాకుండా ఉంటుంది కదా. ఒకసారి మనం ఈ పట్టిక చూద్దామా? విటమిన్ ఏ మన శరీరంలో తగ్గిపోతే దానివల్ల వచ్చే వ్యాధి లాస్ ఆఫ్ విజన్, అంటే దృష్టిలోపం. అంటే మనకి విటమిన్ ఏ శరీరంలో తగ్గిపోతే కంటి చూపు తగ్గిపోతుంది. దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే పూర్ విజన్, లాస్ ఆఫ్ విజన్ ఇన్ డార్క్నెస్, సమ్టైమ్స్ కంప్లీట్ లాస్ ఆఫ్ విజన్. మామూలుగా చూపు మందగించడం, అంటే కంటి చూపు సరిగ్గా లేకుండా ఉండటం. అలాగే చీకట్లో కనిపించకపోవడం, కొంతమందికి రేచీకటి అంటారు, అంటే వారికి చీకటిలో కళ్ళు కనిపించవు. అలాగే కొన్నిసార్లు చూపు పూర్తిగా కోల్పోవడం. విటమిన్ ఏ ఇంకా ఎక్కువగా తగ్గిపోతే శరీరంలో చూపు అసలే లేకుండా పోతుంది. విటమిన్ B1, విటమిన్ B1 అనేది మన శరీరంలో తగ్గిపోతే మనకి బెరీ అనే వ్యాధి వస్తుంది. వీక్ మజిల్స్ అండ్ వెరీ లిటిల్ ఎనర్జీ టు వర్క్ అనేది దాని యొక్క సిమ్టమ్స్. ఆ బెరీ వ్యాధి లక్షణాలు ఎలాంటివంటే బలహీనమైన కండరాలు, అంటే మన కండరాల్లో ఎక్కువ బలం లేకుండా ఉండటం. అలాగే పని చేయడానికి కూడా, ఏ పని చేయాలన్నా కూడా శక్తి సరిపోకపోవడం ఈ వ్యాధి లక్షణాలు. మనకి B1 విటమిన్ సరైన మోతాదులో మన శరీరానికి తీసుకుంటే ఏ రకమైన లక్షణాలు మనకి ఉండవు. విటమిన్ సి అనేది మన శరీరంలో లోపం ఏర్పడితే స్కర్వీ అనే వ్యాధి వస్తుంది. స్కర్వీ వ్యాధి లక్షణాలు బ్లీడింగ్ గమ్స్, వూండ్స్ టేక్ లాంగర్ టైమ్ టు హీల్. ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే స్కర్వీ లక్షణాలు పంటి చిగుళ్ళల్లో రక్తస్రావం, అంటే పంటి చిగుళ్ళల్లో మనకి రక్తం కారుతూ ఉంటుంది. అలాగే గాయాలు మానడానికి ఎక్కువ సమయం తీసుకోవాల్సి వస్తుంది. స్కర్వీ వ్యాధి లక్షణాల్లో పంటి చిగుళ్ళల్లో రక్తం కారడం, అలాగే గాయాలు తొందరగా మానవు. విటమిన్ డి మన శరీరంలో తగ్గిపోతే రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. దాని లక్షణాలు బోన్స్ బికమ్ సాఫ్ట్ అండ్ బెంట్. మనకి ఎముకలు బాగా బలంగా దృఢంగా ఉండకుండా అవి మృదువుగా అవ్వడము, వంగిపోవడం అనేది జరుగుతుంది విటమిన్ డి మన శరీరానికి తగ్గిపోతే. అలాగే ఖనిజ లవణాల్లో కాల్షియం ఖనిజ లవణం మన శరీరానికి తగ్గితే బోన్ అండ్ టూత్ డికే, అంటే మనకి ఎముకలు దంతక్షయం, అంటే ఎముకలు దంతాల్లో ఎక్కువ బలం లేకుండా అవి గుల్లగా తయారైపోతాయి. వీక్ బోన్స్, టూత్ డికే, దాని లక్షణాలు కూడా అవే. ఆ ఎముకలు మనకి పళ్ళు ఎముకలు బలం లేకుండా అవి గుల్లగా తయారైపోతాయి. అయోడిన్ అనే ఖనిజ లవణం లభించకపోతే గాయిటర్ అనే వ్యాధి వస్తుంది. దీని లక్షణాలు గ్లాండ్స్ ఇన్ ద నెక్ అపియర్ స్వోలెన్, మెంటల్ డిజేబిలిటీ ఇన్ చిల్డ్రన్. మనకి మెడలో ఇక్కడ గొంతుకి మెడ దగ్గర గ్రంథులు ఉంటాయి.
ఆ గ్రంథుల్లో వాపు వచ్చినట్టుగా కనిపిస్తుంది. అయోడిన్ లోపం కలిగితే, గాయిటర్ వ్యాధి వస్తే మనకి ఆ గ్రంథులు అనేవి మెడ దగ్గర వాచినట్టుగా వస్తాయి. అలాగే పిల్లల్లో మానసిక వైకల్యం, పిల్లలు మానసికంగా ఎదగరు, వాళ్ళలో కొద్దిగా మానసికంగా వైకల్యం అనేది కనిపిస్తుంది. తెలివితేటలు తక్కువగా ఉండటం, ఏదైనా వాళ్ళు ప్రవర్తించే విధానంలో మార్పులు ఉండటం, అలాగే వాళ్ళు తొందరగా ఏదానికి రెస్పాండ్ అవ్వలేకపోవడం, ఈ విధంగా మానసిక వైకల్యం కూడా కలుగుతుంది. ఐరన్ లోపం కలిగితే మన శరీరంలో అనేమియా అన్న వ్యాధి వస్తుంది. అంటే అది రక్తహీనత. దానివల్ల మనకి వీక్నెస్, నీరసంగా ఉంటాం ఎప్పుడు కూడా. అర్థమైంది కదా మనకి ఏ ఏ విటమిన్లు, ఏ ఏ ఖనిజ లవణాలు మన శరీరానికి లోపం ఏర్పడితే ఏ ఏ వ్యాధులు, అలాగే ఆ వ్యాధుల లక్షణాలు అర్థమయ్యాయి కదా. కాబట్టి మనము సమతులమైన ఆహారము ఎప్పుడు కూడా తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు, మాంసము, చపాతీలు, రోటీలు, రకరకాల పప్పు దినుసులు, ఇలాగా ప్రతి రకమైన ఆహార పదార్థాలను మనము తీసుకుంటూ ఉండాలి రోజు. ఇప్పుడు ఈ చాప్టర్లో మొత్తం మీద మనం ఏమేమి నేర్చుకున్నాం ఒకసారి రివైజ్ చేసుకుందామా. The major nutrients in our food are carbohydrates, proteins, fats, vitamins and minerals. మన ఆహారంలో ఉన్న ప్రధాన పోషకాలు, మన ఆహారంలో ఉన్న ముఖ్యమైన పోషకాలు ఏంటంటే పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్, మాంసకృత్తులు, ప్రోటీన్స్, కొవ్వులు అంటే ఫ్యాట్స్, విటమిన్లు, ఖనిజ లవణాలు అంటే మినరల్స్. ఇవన్నీ కూడా మనకి ఆహారంలో ఉన్న ప్రధాన పోషకాలు. ఇన్ అడిషన్ ఫుడ్ ఆల్సో కంటైన్ డైటరీ ఫైబర్స్ అండ్ వాటర్. అలాగే వీటితో పాటు మనకి ఆహారంలో పీచు పదార్థాలు, నీరు కూడా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ మెయిన్లీ ప్రొవైడ్ ఎనర్జీ టు అవర్ బాడీ. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ఎక్కువగా మనకి శరీరానికి శక్తినిచ్చే ఆహారంలోని పోషకాలు. ప్రోటీన్స్ అండ్ మినరల్స్ ఆర్ నీడెడ్ ఫర్ ద గ్రోత్ అండ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ అవర్ బాడీ. మన శరీరము పెరుగుదలకి అలాగే నిర్వహణకి మనకు కావాల్సిన పోషకాలు ఏంటి? మాంసకృత్తులు, ఖనిజ లవణాలు. ఇవి రెండు కూడా మనకి శరీరానికి ఎక్కువగా అంటే పోషకాలు. శరీరం పెరుగుదల, నిర్వహణ అనేది బాగుంటుంది. విటమిన్స్ హెల్ప్ ఇన్ ప్రొటెక్టింగ్ అవర్ బాడీ అగైన్స్ట్ డిసీజెస్. మనకి చాలా రకాల వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడానికి విటమిన్లు సహాయపడతాయి. బ్యాలెన్స్డ్ డైట్ ప్రొవైడ్స్ ఆల్ ద న్యూట్రియంట్స్ దట్ అవర్ బాడీ నీడ్స్ ఇన్ రైట్ quantities along with adequate amount of roughage and water. మనకి సమతుల ఆహారము శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలని సరైన పరిమాణంలో అందించడంతో పాటు మన శరీరానికి కావాల్సినంత పీచు పదార్థాలని, నీటిని కూడా అందిస్తుంది. Deficiency of one or more nutrients in our food for a long time may cause certain diseases and disorders. మన శరీరంలో కావాల్సిన పోషకాలలో ఏదైనా ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ పోషకాలు కానీ చాలా కాలం పాటు లోపిస్తే, తగ్గిపోతే కొన్ని రకాల వ్యాధులు, రుగ్మతలు మనకి వస్తాయి కదా. ఇక్కడ ఒక లోగో ఇచ్చారు చూసారా. దిస్ ఈజ్ ఎ లోగో ఫర్ ఫార్టిఫైడ్ ఫుడ్స్ యాజ్ పర్ స్టాండర్డ్స్ బై FSSAI. Fortification of food is the addition of key vitamins and minerals to staple foods such as rice, wheat, oil, milk and salt to improve their nutritional content. మనకి మామూలుగా ఆహార పదార్థాల్లో లభించాల్సిన పోషకాలు సరైన మోతాదులో లభించలేకపోతే ఏం చేస్తారంటే
ఈ FSSAI వాళ్ళు నిర్దేశించిన ప్రమాణాల ప్రకారము మన శరీరంలో ఈ ఆహారంలోని పోషకాలు సరైన విధంగా లభించేలాగా మనకి వరిలోను, గోధుమలోను, నూనె, పాలు, ఉప్పు ఇలాంటి ఆహార పదార్థాల్లో విటమిన్లను కానీ ఖనిజ లవణాలని కానీ వాళ్ళు అధికంగా చేర్చి అవి మనకి అందిస్తారు. వాటి వల్ల పోషకాల విలువలు మనకి ఆహారంలో పెరుగుతాయి అని. మీకు తెలుసు ఇప్పుడు బియ్యం పంపిణీ చేస్తారు కదా రేషన్ కార్డు మీద, దాంట్లో ఇచ్చే బియ్యంలో కూడా ఒక రకమైన బియ్యం అంటే మామూలు బియ్యం లాగా కాకుండా ఒక రకంగా కనిపిస్తూ ఉంటాయి. అవి గవర్నమెంట్ మన కోసం మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందించడం కోసం ఇలాగ ఫోర్టిఫైడ్ చేసిన బియ్యం అవి. ఆ విధంగా మనకి శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడానికి బియ్యం ఆ ఫోర్టిఫైడ్ రైస్ని కలిపి మనకి పంపిణీ చేస్తుంది. తెలుసా మీకు అది? ఇక్కడ మీకు అభ్యాసాల్లో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చేయండి. అలాగే ఒక 3 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ 3 ప్రాజెక్టులు ఖచ్చితంగా చేయండి. సరేనా?